శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 26 ఏప్రిల్ నుంచి 2 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాం. మేషంలో రవి గారు ఉన్నారు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో జరుగుతూ ఉండగా చంద్రకేతువుల యొక్క సంచారము సింహ రాశిలో ఉంది, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక శని కుజ బుధ 3 గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉంది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి మారి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, మనము గత 2-3 వారాలుగా చెప్పుకుంటున్నాము, కుజ శనిల కలయిక అంత మంచిది కాదు, చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. వాహన ప్రమాదాలు ఉండడానికి, ఆస్తి తగాదాలు ఉండడానికి, అలాగే భూమి తగాదాలు, కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఆపరేషన్స్, వ్యక్తిగత నిందలు, ధనము ఎక్కువ ఖర్చు అయ్యేది, జల మార్గాలు కూడా చాలా ఇబ్బంది ఉండడము, ప్రస్ఫోటనాలు ఉండడము, అందులో ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితాలలో కూడా చాలా విషయాలు ఇబ్బందికరమైన విషయాలే ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా రాశితో సంబంధం లేకుండా కుజ శని స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కేతు చంద్ర కలయిక కొద్దిగా భక్తిభావాన్ని సూచిస్తూ ఉన్నప్పటికీ ఎదుటి వారిని అనుమానించేటటువంటి లక్షణం వస్తుంది. ఇది ఎవరైనా మనని ఇబ్బంది పెడుతున్నారా, మనని ర్యాంక్ ట్రాక్లో నడిపిస్తున్నారా, సరైన సలహాలు ఇవ్వడం లేదా, మనము సంప్రదింపులు చేస్తున్న వ్యక్తులు సరైన వారేనా అనేటటువంటి అనుమానాలకి దారి తీస్తూ ఉంటుంది. ఇక శని గారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండడంతో అనుకూలమైనటువంటి దాంపత్యము, స్నేహము ఉండడానికి తక్కువగా ఉంది. బంధువర్గంలో ఆత్మీయత అనురాగాలు కాస్త తగ్గుతాయి, స్నేహము కాస్త తగ్గుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి, భార్యాభర్తల అనుబంధానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. ఇది చాలా వరకు నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. అలాగే కుంభ రాశిని చూసుకున్నట్టయితే ఆ రాశి మీద దృష్టి పడుతోంది కాబట్టి భగవద్భక్తిని ఇనుమడింపజేస్తుంది. పరస్పర విభిన్నమైనటువంటి 2 రకాల భావాలు ఇక్కడ గురు రాహువుల దృష్టి వల్ల, స్థితి వల్ల కలుగుతూ ఉన్న కారణం చేత ఏమి కంగారు పడద్దండి, 99.9% దైవభక్తే పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తుంది. బుధాదిత్య యోగం అన్ని రాసుల వారికి ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే. రవి బుధులు భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి వారు తరచుగా కలుస్తూనే ఉంటారు. ఇది ఒక యోగం, బుధ ఆదిత్య యోగం. కాబట్టి దీని గురించిన వివరణ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, ధన ఆదాయం పెరగడానికి, ఆరోగ్యం బాగుండడానికే అవకాశం ఉంది తప్ప ఇతరత్ర భయాలు పడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్టయితే ఈ శని కుజ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే గురువు గారికి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఈ వారం రోజుల కాలంలోనే మనకి కాలసర్ప యోగం అనేది వస్తుంది. అది నేను మళ్ళీ ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను, తప్పకుండా అది కూడా చూడవలసిందిగా సూచన. కాబట్టి నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనము పరిశీలన చేసినట్టయితే ఎంతవరకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అంటే, 6వ స్థానంలో కేవలము చంద్రకేతు గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి. మరి మిగతా గ్రహాలు బాగున్నాయా అంటే అస్సలు బాలేదండి. పరిహారాలు చేసుకోండి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. కుటుంబంలో క్రమశిక్షణ తగ్గిందా అనుమానం వస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు
అంతగా లేవు. అలాగే మాతృవర్గరీత్యా ఇంకా కొంచెం మీరు మీ మాతృవర్గానికి సహాయ సహకారాలు అందించవలసినటువంటి పరిస్థితి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, కోర్టు విషయాలలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, రోడ్డు ప్రయాణాలు చేస్తూ ఉండగా జరిగే రోడ్డు ప్రమాదాల విషయంలో కానీ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది పూర్తిగా మరీ చెప్పదగ్గ సూచన. ఏమాత్రం అనుకూలతలు కనబడబోవడం లేదు. ధనం వస్తుంది, షష్ఠస్థానం యోగిస్తోంది కాబట్టి ధనము అనుకూలమవుతోంది, కానీ మిగతావి ఏవి కూడా అనుకూలం కావడం లేదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని విషయాలలోనూ ఉద్యోగ జీవితము, వ్యాపార జీవితము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆరోగ్యము, దూర ప్రాంత ప్రయాణాలు, ఏదైనా సరే, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అన్నదమ్ములు, ఎవరైనా సరే గ్రహాలకి అతీతులు ఎవరు కాదు. కాబట్టి మీ ఇష్టదేవతారాధన చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, సంయమనం పాటించండి. బుధుని యొక్క సంచారము ద్వితీయ స్థానంలోకి వెళ్ళింది వారాంతంలో. కొంచెం ఈ శారీరక పరమైనటువంటి రుగ్మతలు ఏమన్నా తగ్గడానికి అవకాశం ఉంది. అంటే ఒక్క రోజులోనే తగ్గిపోతాయి అంటే తగ్గుముఖం పడతాయి అని చెప్పాలి తప్ప పూర్తిగా తగ్గిపోతాయని చెప్పడానికి రాదు. అలాగే ప్రయాణాల విషయంలో వారాంతంలో ఏ ప్రయాణాలు పెట్టుకోకండి. ఇవి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, నవగ్రహాల ఆరాధన చెయ్యండి, శని కుజు స్తోత్రపారాయణాలు చెయ్యండి, ప్రశాంత చిత్తంతో ఉండడానికి ప్రయత్నం చేయండి, సంయమనం పాటించండి. అప్పుడే మీకు ప్రశాంతమైనటువంటి జీవితం నడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది రోజులు విశ్రాంతి జీవితాన్ని మీరు కోరుకోండి. శ్రమ కలిగి ఉద్యోగాలు చెయ్యాలి అని తప్పనిసరిగా వెళ్ళవలసిన వాళ్ళు, ఇంకా మాకు శ్రమ అండి బాబు, ఉద్యోగం లేకపోతే కష్టం, అన్నాళ్ళు సెలవులు ఉండవు అనుకున్నవారు జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి. అవకాశం ఉన్నవారు కొద్ది రోజులు సెలవు పెట్టుకోండి. అంటే విశ్రాంతిని కోరుకోండి. సెలవు అంటే అది పూర్తిగా మీరు చేస్తున్నటువంటి విధుల నుంచి దూరంగా వచ్చేయమని కాదు, ఎక్కువగా విశ్రాంతి జీవితంలో ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.